సో, ఈరోజు మనం షుడ్ నాట్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. ఈరోజు మనం షుడ్, షుడ్ నాట్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి, అర్థవంతంగా ఎక్కడ ఉపయోగించాలి, ఇవన్నీ ఈరోజు తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మనం లీవ్ వచ్చిన శబ్దాలకి హ్యావ్ టు ఉపయోగించాలి అని మొన్న క్లాస్‌లో చెప్పడం జరిగింది. షుడ్ కూడా ఉపయోగించొచ్చు. ఎలాంటి సందర్భంలో షుడ్ ఉపయోగించాలి, ఎలాంటి సందర్భంలో హ్యావ్ టును ఉపయోగించాలో ఒకసారి చర్చించుకుందాం. ఐ హ్యావ్ టు I have to read the book. I should read the book. I must read the book. ఈ 3 వాక్యాలు కరెక్ట్ అయిన వాక్యాలే. కానీ అర్థాలు మాత్రం వేరు. మస్ట్, ఈ మస్ట్ వాడితే ఆ పనిని ఖచ్చితంగా 100% చేసి తీరాలి అన్న వాక్యాలకి ఐ మస్ట్ రీడ్ ద బుక్. ఆ బుక్‌ని నువ్వు ఖచ్చితంగా చదవాలి అనే అర్థంతో దీన్ని ఉపయోగిస్తాం. ఐ షుడ్ రీడ్ ద బుక్ అంటే ఇది సలహా ఇవ్వడం లాంటిది. 50% నువ్వు చేస్తే చెయ్యి, చేయకపోతే పో నీ ఇష్టం అన్న అర్థంతో ఐ షుడ్ రీడ్ ద బుక్‌ని ఉపయోగించాలి. ఐ హ్యావ్ ఐ హ్యావ్ టు రీడ్ ద బుక్. ఐ హ్యావ్ టు రీడ్ ద బుక్ కూడా మస్ట్ లాగే పనికొస్తుంది. కానీ ఈ ఈ వాక్యాన్ని చెప్పాలంటే దీని వెనకాల ఏదో ఒకటి మనకి లాభం ఉండాలి. ఉదాహరణకి ఈ బుక్ చదవడం వల్ల మనకి ఎగ్జామ్‌లో పాస్ అవ్వచ్చు. ఎగ్జామ్‌లో పాస్ అవ్వడానికి ఈ బుక్ చదవాలి అన్న లాభం వచ్చే పనుల గురించి చెప్పడానికి ఐ హ్యావ్ టు రీడ్ ద బుక్‌ని ఉపయోగించాలి. సజెషన్ ఇవ్వడానికి ఐ షుడ్ రీడ్ ద బుక్ అని ఇవ్వాలి. నువ్వు ఖచ్చితంగా నీకు లాభం ఉన్నా లేకపోయినా ఈ పని నువ్వు చేయాల్సిందే అన్న వాక్యాలని మనం ఐ మస్ట్ రీడ్ ద బుక్ అని మనం సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేయాలి. ఇప్పుడు మన షుడ్ గురించి పూర్తిగా నేర్చుకుందాం. నేను త్వరగా లేవాలి. ఐ షుడ్ వేక్ అప్ ఎర్లీ. నువ్వు ఎక్కువ నీళ్లు తాగాలి. యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్. మనం ప్రతిరోజు చదవాలి. మనం అంటే వి. వి షుడ్ స్టడీ డైలీ. వాళ్ళు తమ తల్లిదండ్రులకి సహాయం చేయాలి. దే షుడ్ హెల్ప్ దెయిర్ పేరెంట్స్. అతను మర్యాదగా మాట్లాడాలి. అతడు అంటే హీ. హీ షుడ్ స్పీక్ పొలైట్లీ. ఆమె ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఆమె అంటే షీ. షీ షుడ్ ఈట్ హెల్తీ ఫుడ్. నేను నా హోంవర్క్ పూర్తి చేయాలి. నేను అంటే ఐ. ఐ షుడ్ కంప్లీట్ మై హోంవర్క్. నువ్వు ప్రతిరోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు అంటే యూ. యూ షుడ్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ. దే షుడ్ కమ్ ఆన్ టైమ్. దే షుడ్ కమ్ ఆన్ టైమ్. వాళ్ళు సమయానికి రావాలి. వాళ్ళు అంటే దే షుడ్ కమ్ ఆన్ టైమ్. అతను తన గది అతను తన గది శుభ్రం చేయాలి. అతడు హీ షుడ్ క్లీన్ హీజ్ రూమ్. ఆమె త్వరగా పడుకోవాలి. ఆమె అంటే షీ షుడ్ గో టు బెడ్ ఎర్లీ. నేను డబ్బు పొదుపు చేయాలి. నేను అంటే ఐ షుడ్ సేవ్ మనీ. నువ్వు నీ టీచర్ మాటలు వినాలి. నువ్వు అంటే యూ షుడ్ లిసన్ టు యువర్ టీచర్. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. మనం అంటే వి షుడ్ కీప్ అవర్ సరౌండర్స్ క్లీన్. వాళ్ళు హెల్మెట్ ధరించాలి. వాళ్ళు అంటే దే షుడ్ వియర్ హెల్మెట్స్. అతడు ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అతడు అంటే హీ షుడ్ ఎక్సర్సైజ్ డైలీ.
ఆమె తన అమ్మకు ఫోన్ చేయాలి. షీ షుడ్ కాల్ హర్ మదర్. ఐ షుడ్ లెర్న్ న్యూ వర్డ్స్ డైలీ. నేను ప్రతిరోజు కొత్త పదాలు నేర్చుకోవాలి. ఐ షుడ్ లెర్న్ న్యూ వర్డ్స్ డైలీ. నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అంటే యూ. యూ షుడ్ బి కేర్‌ఫుల్ వైల్ డ్రైవింగ్ చేసేటప్పుడు నువ్వు కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇలాంటి వాక్యాల్ని తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్ వాక్యాలుగా మార్చడానికి కూడా మన ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవుతుంది. నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడాలి. నేను అంటే ఐ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ డైలీ అని చెప్పొచ్చు. నువ్వు త్వరగా పడుకోవాలి. నువ్వు అంటే యూ. యూ షుడ్ గో టు బెడ్ ఎర్లీగా చెప్పొచ్చు. మనం పెద్దలను గౌరవించాలి. మనం అంటే వి షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్‌గా చెప్పొచ్చు. అతడు సమయానికి రావాలి. అతడు అంటే హీ షుడ్ కమ్ ఆన్ టైమ్‌గా చెప్పొచ్చు. ఆమె ఎక్కువ నీళ్లు తాగాలి. ఆమె అంటే షీ షుడ్ డ్రింక్ మోర్ వాటర్‌గా చెప్పొచ్చు. వాళ్ళు ప్రతిరోజు చదవాలి. వాళ్ళు అంటే దే షుడ్ రీడ్ ఎవ్రీ డేగా చెప్పొచ్చు. నేను నా పని పూర్తి చేయాలి. నేను అంటే ఐ షుడ్ కంప్లీట్ మై వర్క్‌గా చెప్పొచ్చు. నువ్వు నిజం చెప్పాలి. నువ్వు అంటే యూ. యూ షుడ్ టెల్ ద ట్రూగా మాట్లాడాలి అనే అర్థము. అతడు తన గది శుభ్రం చేయాలి. అతడు అంటే హీ షుడ్ క్లీన్ హిస్ వర్క్ లేదా హిమ్ వర్క్‌గా చెప్పొచ్చు. మనం ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. మనం అంటే వి షుడ్ ఈట్ హెల్తీ ఫుడ్‌గా మనం తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్ వాక్యంలాగా రాసుకోవచ్చు. ఇలాంటి వాక్యాలు రావాలంటే చాట్‌జీపీటీలో మనం షుడ్ హావ్ టు ప్రాక్టీస్ తెలుగు అని కొడితే మనకి తెలుగు వాక్యాలొస్తాయి. దాన్ని ఇంగ్లీష్‌లోకి మార్చుకోవచ్చు. అదే విధంగా మనం షుడ్ నాట్‌ని ఎక్కడ ఉపయోగించాలంటే చెయ్యకూడని పనులు షుడ్ నాట్ ద్వారా ఉపయోగించాలి. ఉదాహరణకి నువ్వు సమయం వృధా చేయకూడదు. యూ షుడ్ నాట్ వేస్ట్ టైమ్. మనం ఇతరులతో గొడవ పడకూడదు. యూ షుడ్ నాట్ ఫైట్ విత్ అదర్స్. అతడు గట్టిగా మాట్లాడకూడదు. యూ షుడ్ నాట్ స్పీక్ లౌడ్‌లీ. ఆమె అల్పాహారం మానకూడదు. యూ షుడ్ నాట్ స్కిప్ బ్రేక్‌ఫాస్ట్. వాళ్ళు ఆలస్యంగా రాకూడదు. దే షుడ్ నాట్ కమ్ లేట్. నేను ఫోన్ ఎక్కువ ఉపయోగించకూడదు. ఐ షుడ్ నాట్ యూజ్ మై ఫోన్ టూ మచ్. ఎక్కువ. నువ్వు అబద్ధాలు చెప్పకూడదు. యూ షుడ్ నాట్ టెల్ లైస్. మనం నీటిని వృధా చేయకూడదు. వి షుడ్ నాట్ వేస్ట్ వాటర్. అతడు రోజంతా టీవీ చూడకూడదు. హీ షుడ్ నాట్ వాచ్ టీవీ ఆల్ డే. ఆమె ప్రతిరోజు జంక్ ఫుడ్స్ తినకూడదు. షీ షుడ్ నాట్ ఈట్ జంక్ ఫుడ్స్ డైలీగా మనం షుడ్ నాట్ ఉపయోగించాలి. ఈ షుడ్ నాట్‌ని మనం